21 నిమిషాలు జస్ట్ 21 నిమిషాల్లో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందింది. ఆ ఘడియలే ఆమె ప్రాణం తీశాయి. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సేఫ్ గానే ఉన్నాడు. కానీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకొని లాస్య స్పాట్ లోనే చనిపోయింది. అసలు ఆ 21 నిమిషాల్లో ఏం జరిగింది? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం కుటుంబం అంతా ఒక కారులో, లాస్య నందిత, ఆమె పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ మరో కారులో బయలుదేరారు. డ్రైవర్ ముందు సీట్లో కూర్చోగా లాస్య ఆ పక్కన సీట్లో కూర్చున్నారు. కుటుంబం అంతా కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా టిఫిన్ తీసుకొస్తానని మీరంతా ఇంటికి వెళ్ళిపోండి అని లాస్య చెప్పడంతో కుటుంబ సభ్యులంతా వేరే కారులో వెళ్లిపోయారు. ఇక ఆకాష్, లాస్య నందిత ఇద్దరు రివర్స్ వచ్చి టిఫిన్ తీసుకున్నారు. రిటర్న్ ఇంటికి బయలుదేరారు. సర్కిల్ శామీర్పేట దగ్గర 4 గంటల 51 నిమిషాలకు ఓఆర్ఆర్ ఎక్కింది లాస్య కారు. 100 నుంచి 120 స్పీడ్లో కారు వెళ్తూ ఉండగా ఓవైపు పొగమంచు, ఫుల్ స్పీడ్, డ్రైవర్ నిద్రమత్తు. వీటి కారణంగా సరిగ్గా 5 గంటల 15 నిమిషాలకు కారు ముందు వెళ్తున్న సిమెంట్ మిక్సింగ్ ట్రక్ను ఢీకొట్టారు. ఆ ట్రక్ కాస్త కారును 100 నుంచి 150 మీటర్లు లాక్కెళ్లిపోయింది. అనంతరం అక్కడే ఉన్న రేలింగ్ను కారు బలంగా ఢీకుంది. అంతే, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆకాష్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అతను గాయాలతో బయటపడ్డాడు. కానీ లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా సరే ఆమె తలకు తీవ్ర గాయమైంది. కారులోనే పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడి చనిపోయింది. కారు డోర్ లాక్ అయిపోవడంతో వెనుక సీట్ నుంచి లాస్యను, ఆకాష్ను బయటకు తీశారు. ఆకాష్ కొన ఊపిరితో ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదంతా జస్ట్ 21 నిమిషాల్లో జరిగిపోయింది. కారు ఓఆర్ఆర్ ఎక్కి ప్రమాదం బారిన పడడానికి 21 నిమిషాలు పట్టగా ట్రక్ను కారు ఢీకొని ఆపై రేలింగ్కు ఢీకొనడం మాత్రం జస్ట్ 30 నుంచి 40 సెకండ్లలో జరిగిపోయింది. లాస్య తీవ్రంగా గాయపడి మృతి చెందగా గాయాలతో బయటపడ్డ ఆకాష్ లాస్య కుటుంబ సభ్యులకు కాల్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. అలానే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి లొకేషన్ షేర్ చేశాడు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అలానే ఆకాష్ ను చికిత్స నిమిత్తం మదీనాగూడలోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించారు. ఆకాష్ కాలు విరిగిపోయింది. తలకు తీవ్ర గాయమైంది. ఆకాష్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఓఆర్ఆర్ పై ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా అయింది అనేది ఆకాష్ స్పృహలోకి వచ్చి చెబితే కానీ అసలు విషయం బయటకు వచ్చేలా కనిపించడం లేదు. లేదా పోలీసులైనా క్లారిటీ ఇవ్వాల్సిందే.